రాయలసీమలో మనకి బెస్ట్ డాక్టర్ అంటే గుర్తుకు వచ్చేది కర్నూలు నుంచి డాక్టర్ కేఎం ఇస్మాయిల్ హుస్సేన్ సార్ లేటు. మరి కడప నుంచి డాక్టర్ ఖలీల్ బాషా గారు లేట్. వీళ్ళు ఇద్దరు ప్రజాసేవకి వాళ్ళ జీవితం అంకితం చేసినారు. అట్లే మనకి కర్నూలు కడప మధ్యలో నంద్యాల పట్టణం ఉంది. ఆ నంద్యాల పట్టణంలో నివసిస్తున్న డాక్టర్ మొహమ్మద్ రఫీ సాబ్ గారు ఎంబీబీఎస్ డీజీ ఆర్థోపెటిక్. ఆయన కూడా పేదలకి సేవలు అందిస్తున్నారు. ఆయనతో మాట్లాడతాం. పవిత్ర మాసం రంజాన్లో ఆయన ఫ్రీ ఓపీ రికార్డ్ స్థాయిలో చూస్తున్నారు. రికార్డ్ స్థాయిలో కూడా ఆపరేషన్ చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎంతమందికి రంజాన్ మాసంలో ఫ్రీ ఓపీలు చూస్తున్నారు? ఎంతమందికి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యం నుంచి చికిత్స చేస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ రఫీ. నేను నంద్యాల పద్మావతి నగర్ జిఎస్ఆర్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపీ సర్జను. గత మాసం అంటే మన పవిత్ర రంజాన్ మాసంలో ఒక 1 మంత్ ఫ్రీ ఓపీస్ అనేది క్యాంపెయిన్ రన్ చేసినాము. సో ఈ క్యాంప్ నందు 2010 మందికి ఉచిత ఓపీ సర్వీసెస్ అందించాము. వాటిల్లో నుంచి ఒక 42 మందికి మనకు ఉచిత ఆరోగ్యశ్రీ కింద సర్జరీస్ కూడా చేశాము. సో ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, అంటే కమ్యూనిటీతో సంబంధం లేకుండా అందరూ ప్రజలు వినియోగించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇంకా మీరు పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కానీ అట్లాంటి సదుపాయాలతో సహా ఇంకా ఏదైనా హయ్యర్ సర్జరీస్ ఉంటే అది కూడా ఇక్కడ చేస్తున్నారా? ఏమైనా రెఫర్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చిన చాలామంది ప్రజలు ఏమడిగారంటే, సార్ ఇప్పుడు క్యాంప్ అయిపోయింది, నెక్స్ట్ మేము కన్సల్ట్ అవ్వాలంటే ఫీజు ఇవ్వాలా అని అడిగారనమాట నేను. సో వాళ్ళ కోసము ప్రతి గురువారము ఉచిత ఓపీ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని క్యాంపుకు వచ్చిన ప్రజలు మరియు రాని వాళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఇక్కడ నంద్యాలకి నేను వచ్చి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను వచ్చిన తర్వాత నంద్యాలలో అంటే ఇంతకుముందు జాయింట్ రీప్లేస్మెంట్ కానీ ఆర్థ్రోస్కోపీ ఆపరేషన్లు కానీ వీటి కోసం అంటే ఏదైనా అవసరం ఉంటే కర్నూలు, హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఆ అవసరం లేకుండానే నంద్యాల పట్టణం నందే కార్పొరేట్ స్థాయి సేవలు, తర్వాత కార్పొరేట్ స్థాయి రిజల్ట్స్ అనేవి నంద్యాలలో మనం అందిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మన సర్జరీస్ గురించి కానీ, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ గురించి కానీ. సో చాలా వరకు కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళకుండా మన నంద్యాల నందే కాంప్లికేటెడ్ సర్జరీస్ మరియు కష్టతరమైన సర్జరీస్ అన్నీ ఇక్కడే చేస్తున్నాం. సార్, ఇంకోటి ఏంటంటే సామాన్యంగా చాలామంది పేదల సేవ అంటే అంత ఎక్కువ మంది చూపించారు, కానీ మీరు పేదల సేవ అనేది పెద్ద పీట వేస్తున్నారు. దానికి ఎట్లా మీకు ఒక ఐడియాలు తీసుకున్నారా? మీరు ఎట్లా చేయాలి, ఎవరికైనా చూసి మీరు కూడా చేయాలా అని అనుకున్నారా? యాక్చువల్లీ నాకు వచ్చే ఓపీలో చాలా వరకు పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చి చెప్పుకుంటా ఉంటారు. అంటే పేషెంట్స్ కంప్లైంట్ చెప్పిన తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. అసలు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారంటే చాలా వరకు పేదవాళ్ళు వస్తూ ఉంటారు. ఒక 50 మంది వస్తే ఆల్మోస్ట్ ఒక 20-25%, 50% వరకు పేదవాళ్ళే ఉంటారు. సో వాళ్ళు చెప్తా ఉంటారు, సార్ మేము రావడానికి ఆర్డర్కి ఇంత అవుతుంది, ఇక్కడ వచ్చి మళ్ళీ ఓపీకి ఇంత అవుతుంది, మళ్ళీ పోవడానికి ఇంత అవుతుంది, కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి, మళ్ళీ మందులు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, మేము అంటే వేరే చోటికి వెళ్తే ఇంత క్వాలిటీ వైద్యం అనేది దొరకదు, సో ఖర్చులు ఎక్కువైనా కూడా ఇక్కడికి వస్తామని చెప్తా ఉంటారు. సో వాళ్ళ బాధలు విని అంటే ఇట్లా మనకు పవిత్ర రంజాన్ మాసంలో అంటే మనము ప్రీచింగ్స్ ఏమైనా ఉంటాయంటే మనము ఏదో మానవ సేవే మాధవ సేవ అంటే దాని ప్రకారమే మనము ముస్లిమ్స్ అయినందుకు జకాత్ కానీ సర్వీసెస్ కానీ కంపేర్ టు వేరే మంత్స్ కంటే రంజాన్ మాసంలో ఎక్కువ చేస్తాం. సో ఇంకొకటి ఏంటంటే రంజాన్ మాసంలో ప్రజలు కానీ లేబర్స్ కానీ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉండి వాళ్ళు వర్క్కి వెళ్ళలేరు, అంటే అన్ని రోజులు వర్క్కి వెళ్ళలేరు. వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటారు. ఉపవాసం ఉండి పోలేక 2-3 రోజులు లీవ్ పెడతారు.
సో వాళ్ళకి ఫైనాన్షియల్గా తర్వాత పండగ ఖర్చులు ఉంటాయి, వాళ్ళకు బట్టలు కొనుక్కోవడం, పండగ చేయాలనే ఖర్చులు అవన్నీ ఉంటాయి. సో